హలో హాయ్ బెస్టీస్. ఈరోజు వెజిటబుల్ బిర్యానీ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో నేనైతే వీడియోలో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి, మీకైతే ఉపయోగపడుతుంది. ముందుగా నేనైతే ఒక 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, క్యారెట్ అండ్ బంగాళదుంపలు కూడా అన్నీ కూడా బాగా వాష్ చేసేసుకుని అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత నేనైతే ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను, బిర్యానీ రైస్. ఇలా తీసుకుని వాటిని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుని ఇంకా గ్యాస్ మీద కుక్కర్ పెట్టేసి కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇది కొంచెం వేడైన తర్వాత ఇంకా 1 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేశాను. ఇదైతే ఆప్షనల్ అండి, ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. సో నాకైతే ఈసారి ఇంట్లో ఉంది కాబట్టి అయితే యాడ్ చేశాను. ఇలా 2 కూడా కొంచెం వేడైన తర్వాత అందులో బిర్యానీకి సంబంధించి అన్నీ వేసుకోవాలి. అన్నీ కూడా నేను కొంచెం కొంచెం అయితే వేస్తాను, 2-3. ఎందుకనంటే మా బాబు తింటాడు కాబట్టి సో ఎక్కువ మంటగా అయితే చేయను, కొంచెం తక్కువగానే వేస్తాను. బిర్యానీ మసాలాలకు సంబంధించి ఎప్పుడు చేసినా కూడా అలానే చేస్తాను. బట్ మీరు కొంచెం ఘాటుగా కావాలంటే ఇవే కొంచెం మసాలాలు ఎక్కువ యాడ్ చేసుకోండి, ప్రాబ్లం అయితే ఏముండదు. అన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒకసారి అయితే కలపండి. ఈసారి నేనైతే టేస్టింగ్ సాల్ట్ కూడా వేసాను బిర్యానీలో. ఇలా అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేయాలి. ఉల్లిపాయలు యాడ్ చేసి అవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించాలండి. మనం ఏంటంటే అలా వేసిన తర్వాత కొంచెం అడుగంటకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు అయితే వేగేసిన తర్వాత టమాటాలు యాడ్ చేసి టమాటాలను కూడా ఫ్రై చేయించాలి. ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి బంగాళదుంపలు అండ్ క్యారెట్ ముక్కలన్నీ కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ అయితే వేయాలి. సాల్ట్ ఎందుకు వేస్తున్నామంటే ముక్కలకి పట్టడానికి అండ్ అవి త్వరగా మగ్గటానికి కూడా హెల్ప్ అవుతాయి. సో అందుకని నేనైతే యాడ్ చేశాను. చూడండి, బాగా అయితే మగ్గాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇంకా బిర్యానీ మసాలా నేనైతే ఇది డీమార్ట్లో తెచ్చుకున్నానని ఇదైతే ఒక 1/2 స్పూన్ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే ఘాటుగా ఉంటుంది కాబట్టి సో నేనైతే కొంచెం యాడ్ చేశాను. మళ్ళీ మా బాబు అయితే తినడని ఇంకా 2 టేబుల్ స్పూన్ల కర్డ్ అయితే యాడ్ చేశాను. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే చేయాలి. ఎందుకనంటే మళ్ళీ మనకి అడుగు ఆడుతుంది కాబట్టి. సో ఇక చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే అంతా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పీసెస్ అన్నీ కూడా చాలా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ని అయితే యాడ్ చేసిన తర్వాత ఆ ముక్కలతో పాటు మొత్తాన్ని అయితే ఒకసారి కలపాలి. ఇలా కలిపేసిన తర్వాత చూడండి, బాగా అయితే మిక్స్ అయిపోయాయి. నేను ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు నేనైతే కొంచెం కల్లుప్పు వేసాను. మీ ఇంట్లో అది కల్లుప్పు ఉంటే కల్లుప్పు, లేదంటే మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అదైతే చేసుకోండి. సో నో ప్రాబ్లం. ఇలా వేసిన తర్వాత ఇంకా ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేయాలి. నేను ఏంటంటే 1 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్తో గ్లాస్ పావు అయితే వాటర్ అయితే పోసిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని అయితే మిక్స్ అయితే చేయండి. ఒకసారి మొత్తాన్ని కలిపెట్టండి. ఇలా కలిపిన తర్వాత ఇంకా మూత అయితే పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే దీన్ని అయితే ఉడకబెట్టాలి. బాగా కుక్ అయిన తర్వాత 2 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇలా వచ్చేసిన తర్వాత ప్రెషర్ అంతా కూడా పోయేంత వరకు వెయిట్ చేయండి. ఇలా వెయిట్ చేసిన తర్వాత మనం మూత అనేది తీసేస్తే చూడండి ఎంత బాగా కుక్ అయితే అయిపోయింది. వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, అలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.